మాకు కావలసిన వాక్యాహారాన్ని మాకు దయచేయండి. బిడలు వాక్యం వినువారు మాత్రము కాకుండా వాక్యాన్ని అనుసరించి జీవించువారు లాగా తండ్రి బిడల్ని తండ్రి ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. శత్రు యొక్క ఆటంకాలన్నింటినీ లయపరిచి తండ్రి మమ్మల్ని బలపరిచి నిలవబెట్టి విజయులుగా ఉంచమని, నీ సమాధానంతో నింపమని ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఇవాళ ఏం ఆదివారం అనుకుంటామండి మనం? చాలా చర్చిల్లో చిన్నపిల్లలు, మన చర్చిలో కూడా వచ్చారు కదా, చక్కగా డెకరేట్ చేసుకుని ఈ యొక్క ఆదివారం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం ఆలోచించాలి. యేసు ప్రభువు వారు ఎవరి కోసం ఈ ప్రయాణం చేశారు ఆయన అన్నది మనం తెలుసుకోవాలి. నీ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. నీవు ఆయన హృదయంలో ఉన్నావు అని తెలుసుకోవాలి. ఆయన మనస్సు నీ మీద ఉన్నది అని తెలుసుకోవాలి. అందుకే ఆయన నువ్వు ఇప్పటికీ ప్రార్థన చేసినా తన విశ్వాస్యత కుమ్మరిస్తూ ఉన్నాడని తెలుసుకోవాలి. యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో తన స్నేహితుల కొరకు తాను ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు అంటున్నాడు. ఎందుకు వెళ్తాడు యెరూషలేమీనా? తెలుసా మీకు అందరికీ? ప్రాణం పెట్టడానికి వెళ్తున్నాడు. తన యొక్క ప్రజలందరినీ ఏమన్నాడు ఆయన అక్కడ? స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడానికి వెళ్తున్నాడు. ఎంత ప్రేమ ఇంకేమన్నా ఉందా? దీనికంటే ప్రేమ ఉంటుందా అని అడిగాడు. నీ కోసం, నిన్ను రక్షించడం కోసం ఆయన ప్రాణం పెట్టడానికి వెళ్ళాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఈ ప్రయాణం దానికోసమే చేశాడని నమ్ముతున్నావా? సార్ ఆలోచించండి. క్రైస్తవులుగా వచ్చి కూర్చుంటున్నారే, ఇంత ప్రేమ చూపించిన దేవుడు మీ హృదయంలో ఉన్నాడా? ఇది ప్రశ్న. ఇక్కడికి వచ్చి కూర్చుంటాం, అనేక సమస్యలతోని, విచారాలతోని, చింతలతోని, అహాలతోని మన హృదయం నింపేసుకుంటామే. ఈయన ప్రేమ తెలుసుకున్న తర్వాత ఈయన మాటలన్నిటితోని ఆయన్నే మన హృదయంలో నింపుకున్నామా అన్నది ప్రశ్న. ఇప్పుడు క్రైస్తవులు రోజు రోజుకి క్రైస్తవుల పట్ల భయంకరమైన ద్వేషాన్ని నింపుతున్నారు సమాజంలో. నువ్వు క్రైస్తవుడుగా ఉండాలి అంటే ఆ పరిస్థితుల్లో కూడా ఆ క్రీస్తు యొక్క ప్రేమ నెరిగి ఆ క్రీస్తుని హృదయం అంతా నింపుకోవాలి. ఒక ఇంటర్వ్యూ చూస్తున్నాను. సమాజంలో ఎంత ద్వేషం పెంచారంటే క్రీస్తు పట్ల, క్రీస్తుని అనుసరించే వారి మీద. ఒక సామాన్యుడు ఒక హోటల్కి వెళ్ళి టిఫిన్ తిందామా, భోజనం చేద్దామని వెళ్తే అక్కడ యేసు ప్రభువు వారి యొక్క చిత్రపటం ఉందంట. దాన్ని చూసి నేను చేయనని వచ్చేసాడండి బయటికి. అసలు ఏమన్నారు? రిలవెన్స్ ఉందా? ఎంత ద్వేషం నింపుతున్నారు సార్ ఆలోచించండి. మీ హృదయాల్లో క్రీస్తుని నింపుకున్నారా? క్రీస్తు యొక్క మాటలను సమృద్ధిగా నింపుకున్నారా? ఎందుకంటే ఈ మాటలే శ్రమలలోనూ అవమానాల్లోనూ మనకు బలాన్ని ఇచ్చి నిలబెడతాయి. పౌలు శీలను నిలబెట్టలే, మనం అలాగా నిలబెడదామా, వదిలేద్దామా? సార్ ఆలోచించండి. ప్రేమ కోసం తెలుసుకోవాలి. క్రీస్తు మన పట్ల చూపించిన ప్రేమ. ప్రేమ అన్నది ఆత్మీయమైనది. దైవముతో సహవాసములో ఉన్నవాడే ప్రేమను చూపించగలడు తప్ప లోకముతో సహవాసములో ఉన్నవాడు ప్రేమ చూపించలేడు. ఈ దైవము, ఈ మహాదేవుడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను
చూపించటానికే, ఆ ప్రేమని చూపించటానికే ఆయన ఈ ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో ఆయన ఏమైపోతాడు? గమ్యం చేరిన తర్వాత అప్పగించబడతాడు. ఆయనంటే భయంకరమైన ఈర్ష్య ఉన్న వాళ్ళ చేతికి అప్పచెప్పబడతాడు. వారు ఆయనని అనేకమైన హింసలు పాలు చేసి ఆ శిలువ మరణానికి ఆయన్ని అప్పగిస్తారు. కానీ ఆ మరణం కూడా ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన మరణాన్ని జయించి సజీవుడుగున్న దేవుడు. మనము దేవుడు అంటే కోర్టులు తీర్చేవాడే అనుకుంటున్నారు అందరూ. ఏం తీర్చేవాడు? నువ్వేదో మొక్కుకుంటావు, ఆ మొక్కు తీర్చేయాలి నీకు. అది కాదు కదా. నువ్వేం మొక్కున్నావు? ఏ యొక్క భయంకరమైన దురాశ ఉందో నీ హృదయంలో, అది కూడా తీర్చేసేవాడైతే దేవుడే కాదు కదా. దేవుడు నీతి అయి ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి అనే దేవుడు తన బిడ్డలకి హానికరమైనది ఏది ఆయన ఇవ్వడం. తెలుసా మీకు? అది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? ఆయన యేసు ప్రభు వారు తన శిష్యులకు ఎప్పుడు చెప్తానే ఉన్నాడు, నేను అప్పగించబడాలి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, తన శిష్యులకు మొదలుపెట్టాడు చెప్పటం. ఎందుకు? నేను అప్పగించబడతాను, నేను యెరూషలేమునకు వెళ్తాను, అక్కడ పెద్దల చేతకు, ప్రధాన యాజకుల చేతకు, శాస్త్రుల చేతకు అనేకమైన హింసలు పొందటానికి, చంపబడటానికి. తర్వాత ఇంకో విషయం చెప్పాడు, నేను పునరుద్ధానుడిని అవుతాను అని చెప్పాడు. ఆయన మరణాన్ని జయించి నేను వస్తాను. ఇది క్రైస్తవులకు అర్థం కాదు. క్రైస్తవ యువతకు అసలే అర్థం కాదు ఈ మాట. ఎందుకంటే భౌతికవాదముతో నిండిపడిపోయి ఉన్నారు వీళ్ళు. వీళ్ళల్లో ఏముంది? హృదయం అంతా లోకంలో ఏముంటది? శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మం, ఇదే నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ దీంతో నిండిపోతే ఇంకా క్రీస్తునే ప్రతిష్ఠించుకుంటారు. ఒకసారి ఆలోచించండి. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అసలు ఎవరు కావాలి ముందు మనకి? దేవుడు కావాలి, క్రీస్తు కావాలి మనకి. ఎంత నీట్గా చెప్పాడో చూడండి ఆయన. ప్రేయర్గా ముందుగానే శిష్యుల్ని ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అని మనల్ని సిద్ధపరచలేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుకుంటే, మీరు నన్ను ప్రేమించారనుకోండి, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, హింసిస్తుంది, కానీ మీరు ధన్యులు. ఇక్కడ కూడా వారు, లోకము ఏం చేసింది? పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏం చేశారు? ద్వేషించారు, హింసించారు, చంపేయాలని చూసి చంపేశారు. కానీ ఆయన సజీవుడిగా లేచాడు. మనల్ని హింసిస్తారు, ఆయన ప్రేమిస్తున్నందుకు ద్వేషిస్తారు, నేరారోపణ చేస్తారు, నేరస్తులుగా పరిగణిస్తారు. కానీ మనం ఆయన ఎలా విజయులుగా ఉన్నాడో అలాగే విజయులుగా ఉంటాం. అంతం మందే విజయం. అర్థమైందా? అందుకు ధన్యులు మీరు అంటున్నాడు అక్కడ. కానీ మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారు ఎలాగైతే వీటిలన్నిటిని తట్టుకుని విజయుడిగా నిలబడ్డాడో తట్టుకోవాలి మనం. వీ హ్యావ్ టు ఫేస్. క్రైస్తవులు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ద్వేషాన్ని కానీ, అవమానాన్ని కానీ, ఏమన్నా అనవసరమైన నేరారోపణలు చేసినప్పుడు వాటిని ఫేస్ చేయలేకపోతున్నారు ఇప్పుడు క్రైస్తవులు. ఎందుకు అంటే వారు హృదయంలో దేవుడు లేరు. ఎవరు లేరు? దేవుడు లేరు. ఇప్పుడు యేసు ప్రభువు వారు
యెరూషలేమునకు వెళ్తున్నారు. 500 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ముందు జకర్యా గ్రంథము 9:9లో ప్రవచించాడు, ఈ రక్షకుడు ఇలా వస్తాడు అని. మత్తయి సువార్తలో అదే చెప్తాడు మత్తయి గారు. అయ్యో, ప్రవచనాలు నెరవేరుస్తూ వచ్చిన ఆయన ఈయన రక్షకుడు. ఎవరు? యేసు ప్రభువు వారు, దేవుడు రక్షకుడు. మొన్న ఆదివారం చదువుకున్నా, యు కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్. చిరికి దేవునికి దాసులుగా ఉండలేము. ఐదర్ యు ఆర్ ద స్లేవ్ ఆఫ్ వెల్త్ ఆర్ స్లేవ్ ఆఫ్ గాడ్. యు క్యాన్ బి బోత్. అర్థమవుతుందా? అంటే నువ్వు సిరికైనా దాసుడుగా ఉంటావు, దేవునికైనా దాసుడుగా ఉంటావు. కానీ నువ్వు సిరికి దాసుడుగా ఉండి దేవునికి దాసుడుగా ఉండాలి. మల్టీ టాస్కింగ్ ఉండదు ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు సిద్ధం చేస్తున్నాడు. ఎవరు శిష్యులు? తన వాక్యమందు నిలిచిన వారే శిష్యులు అని లేఖనాలు సెలవిస్తున్నా. ఇన్ఫాక్ట్ అది ఆయన మాటే కదా. వాక్యమందు నిలిచి ఉంటున్నావా మనం? అన్ని వేల సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు భారవాహిక పశువైన గాడిద పిల్లను ఎక్కి యెరూషలేమునకు తన యొక్క ప్రాణాన్ని అర్పించడానికి, తన స్నేహితుల కోసం అంత ప్రేమను చూపించడానికి వెళ్ళాడని నమ్ముతున్నారు. అప్పుడు అసలు నమ్ముతున్నారా? ఇట్ ఈస్ ఎ వాస్తవం, ఇది ఫ్యాక్ట్ అని నమ్ముతున్నారు క్రైస్తవులు. ఇప్పుడు క్రైస్తవులకు వేసే ప్రశ్న ఇది. అర్థం చేసుకోండి. ఇప్పుడు క్రైస్తవులు ఎలాగ వెళ్ళిపోయారంటే, కళ్ళు మూసేసుకొని, ఇదిగో నీకు ఈ యాపిల్ కాయ ఇచ్చాను, ఈ ఫ్రూట్ ఇచ్చి నీ ఇంటికి వెళ్ళి తినే, నీకు ఏదో జరుగుతుంది నువ్వు ఆశించింది. ఇలా తయారైపోయారు క్రైస్తవులు. బుద్ధి లేదు క్రైస్తవులకి, అందులో అయిపోయారు. ఆత్మీయమైన అంధత్వం వచ్చింది, భ్రష్టులు అయిపోయారు, దేవుడిచ్చిన భాగ్యాన్ని కోల్పోయారు క్రైస్తవులు. సార్ ఆలోచించు, మనం ఎలాగున్నాం? క్రీస్తు వారిని నిజముగా దేవుడని హృదయములో ప్రతిష్ఠించుకున్నామా? కానీ ఏదో క్వశ్చన్ ఇంకా వస్తుందా? సందేహాలు. ఏంటి పరిస్థితి? సార్ ఆలోచించండి. ఆయన మళ్ళీ ఏం చేశాడు తెలుసా? 17వ అధ్యాయం 22, 23 మత్తయి సువార్త మళ్ళీ జ్ఞాపకం చేశాడు. చదవండి. వారు గలిలయలో యేసు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున వారితో చెప్పగా 3వ దినమున లేచినని వారు బహుగా దుఃఖపడ్డారు. లేచాడు ఆయన, లేస్తానని చెప్పాడు ఆయన. చంపబడతాను, లెగుస్తాను, అంత నీట్గా చెప్పాడండి. యేసు ప్రభువు వారు దేవుడు అని అంగీకరించట్లేదు తెలుసు. ఇప్పటికి చాలా మంది క్రైస్తవులు ఆయనలోనే రక్షణ ఉన్నది, ఆయనే ప్రేమ స్వరూపి అయిన దేవుడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. కాలక్షేపం కాదు, ఎంటర్టైన్మెంట్ కాదు, పొగలో లైట్లు వేసుకోవటానికి. దైవాన్ని ఆరాధించుకుంటున్నాం మనం. ఏ దైవమో? నిన్ను ప్రేమించి నీ కోసము ప్రాణం పెట్టి నీ పాప శిక్షను మోసి తిరిగి లేచిన దైవం. నిన్ను ఎప్పుడు అనాథగా వదలలేదే. మీరు అనాథలను ఫీల్ అవుతున్నారా? మనం ఆర్ఫన్స్ కాదు, మనకు సజీవుడైన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ ఆత్మీయమైన బంధాన్ని మీరు తెలుసుకున్నారా? అసలు సెన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ చేశారా? ఒకసారి ఆలోచించు. కొడుకు వెళ్ళిపోతే ఏడిచేస్తారు, అందరూ వెళ్ళిపోతే ఏడిచేస్తాడు. ఎందుకు ఏడటం? ఉన్న ఆయన ఎవరున్నారు నీతోని? సదాకాలం ఉండే దేవుడు నీతో ఉన్నాడు. సరే ఆలోచించు. అందుకే క్రైస్తవులు ఎంత వీక్ అయిపోయారంటే,
వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు దేన్ని. ఎందుకు అంటే క్రీస్తులో ఉన్న బలం ఏంటో వాళ్ళు కనుగొనలేదు ఇంకా. ఆ ప్రత్యక్షత వాళ్ళు పొందలే. మూడో దినమున అన్నాడు మళ్ళీని. దీనికి మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ ఉంది, దాంట్లో వెళ్ళొద్దు. ఆయన మరణాన్ని జయించి, ఎందుకు మనుషులు క్రియేట్ చేసి ఇవన్నీ కాంట్రవర్సీలు. దుష్టుడు ఉంటాడు కదా, ఎవరినో ఒకటి ప్రేరేపితే ఆడు మొదలెడతాడు ఇక్కడ. మళ్ళీ 20వ అధ్యాయంలో డీటెయిల్ గా చెప్పాడు మత్తయి సువార్త. ఇన్ఫాక్ట్ అన్ని సువార్తల్లోనే చదువుకోవచ్చు ఈ విషయాలు. ఏమన్నది అక్కడ 20వ అధ్యాయం 17, 18, 19 వచనంలో యేసు ఏకాంతముగా 12 మంది శిష్యుల్ని యేసు తీసుకుపోయి ఇది చెప్పాడంట. ఏం చెప్పాడు ఆయన? ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయన అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. మూడో దినమున మరలా ఆయన లేస్తాడు. నమ్ముతున్నారు లేచాడని? ఈస్టర్కి ఒక రోజు గుర్తుకొస్తుందా? ప్రభువు పేరట ప్రార్థన చేస్తే వెంటనే నీకు జవాబిస్తున్నాడే, తన యొక్క విశ్వాస్యత చూపిస్తున్నాడే. ఆయన లెగలేదా? సజీవుడిగా లేడా? ఒకసారి ఆలోచించండి. అంత స్పిరిచువల్ సెన్స్ ఉందా క్రైస్తవులకి ఈ రోజుల్లో? అంత స్పిరిచువల్ సెన్స్ ఉందమ్మా క్రైస్తవులకి? లే. సరే ఆలోచించు. అందుకే జకర్యా 9:9 ఏమంటున్నాడు చదవండి. ఇప్పుడు ఈ ప్రవచనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చినాడు. నీ రాజు నీ దగ్గరకు వస్తే సంతోషంగా ఉంటావా లేదా నువ్వు? అదే చెప్తున్నాడు, ప్రజలారా సంతోషంగా ఉండండి. ఎందుకు అంటే నీతిపరుడైన నీ రాజు రక్షణనిచ్చుకుని నీ దగ్గరకు దీనుడుగా వస్తున్నాడు. అంటే ఏమీ లేనుడుగా వస్తున్నాడని కాదు, ఇన్ పీస్ వస్తున్నాడు. సింబలిజం ఏంటో తెలుసా? గాడిద మీద వస్తే, ఈ రాజు గాడిద మీద వచ్చాడు అంటే ఆయన పీస్తో వచ్చాడు అని అర్థం. దానికి మన భారతీయులకు అర్థం కాదు. గుర్రం మీద రావాలి. గుర్రం మీద వచ్చాడంటే ఆవిడ చూస్తారు. గుర్రం మీద ఎందుకు వస్తాడో తెలుసా? రాజు శత్రువును సంహరించడానికే వస్తాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకుంటే ఉంటుంది. మనకైతే గాడిద అంటే చాలా చులకన, కానీ వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళ గాడిదని చాలా చాలా గౌరవించారు వాళ్ళు. ఇట్స్ ఎ కమ్యూట్. అందరికీ ఒక వాహనం కింద పనిచేస్తుంది అది. మన వాళ్ళకి గాడిదకున్న తెలివి కూడా ఉండదు తెలుసా? పశువుతో కూడా పోల్చలేము. ఇప్పుడు అది ప్రాబ్లమ్. గులాంతో ఎవరు మాట్లాడారు? అదే చూడండి, ఆయన ఇన్ పీస్ వస్తున్నాడు. ఎందుకు? మనుషులకి ఆ సమాధానం కలుగజేయటానికి. రాజు సమాధానాన్ని కలుగజేయటానికి వస్తే ఈ భారవాక్య పశువు మీదే వస్తాడు. ఇది చులకన కాదు. అర్థమవుతుందా? దేవుడు అంటే రిచ్గా ఉండాలి. రిచ్గా ఉండాలంటే ఇది రిచ్నెస్. యేసుప్రభు వారు వేసుకున్న అంగీ కోసం ఏం చెప్తారంటే చరిత్రకారులు, అది మొత్తం అంతా ఇది అలా వీవ్ చేయబడిందంట. అంటే చాలా కాస్ట్లీది అంటది. అర్థమవుతుందా?
సరే ఆలోచించండి. మన దేవుడు మహాదేవుడు, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఎలా వచ్చాడు? ఆయన ఈ కార్యము చేయక ముందే తన యొక్క దాసుడితో, ప్రవక్తతో ఈ ప్రవచనాన్ని సమాజానికి, మనుషులకు తెలియజేశాడు. ఇన్ఫాక్ట్ చరిత్రకారులు ఏం చెప్తారంటే 525 years ఎంతో ముందే ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించాడంట జకరియా గారు. ఇంకో ప్రవచనం ఉంది యెషయా గారిది, ఏంటో తెలుసా? హితవచనాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చాడు, ప్రతిదండన చేయటానికి కూడా ఆయన రాబోతూ ఉన్నాడు అనే ప్రవచనం. సరే ఆలోచించు. ఎలా వచ్చినాడంట? నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై వచ్చాడు. సరే ఆలోచించుకుందాం. ఎవరి కోసం వచ్చాడైనా ఆ రోజు? వాళ్ళ కోసం వచ్చాడా? యెరూషలేములో ఉన్న వాళ్ళ కోసం వచ్చాడా? నీ కోసము వచ్చాడా? తెలుస్తుందా క్రైస్తవులకి? పామ్ సండే అంటే హడావిడి చేసి భోజనాలు ఎట్టేసుకోవటం, ఈస్టర్ అంటే భోజనాలు ఎట్టేసుకోవడం, సంతోషించేయటం, గుడ్ ఫ్రైడే అంటే బడబడబడబడ ఏడ్చేయటం, రాకపోయినా ఏడిచేస్తున్నారు చాలా మంది. ఆ ఏడుపులు చూస్తే నవ్వు వచ్చేస్తా ఉంటది నాకు. అదే వాస్తవాన్ని గ్రహించారా? దేవుణ్ణి చులకన చేయకండి, ఏం కాకుండా పోతారు మీరు. దేవుడు మహాదేవుడు, అనంతుడై ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తే, రిపీటెడ్గా సిన్లో ఇన్వాల్వ్ అవుతే దేవుడు ఏమాత్రము క్షమించడు. ఎందుకు ఆయన నీకోసం ఇలాగ ప్రయాణిస్తున్నాడు? తన స్నేహితులు కోసం ప్రాణం పెట్టడానికి నేను వెళ్తున్నాను అని సెలవిస్తున్నాడు. ఎంత ఎంత పెద్ద స్టేటస్ ఇచ్చాడమ్మా! ఏంటంట? స్నేహితులు అంటున్నాడు. రక్త సంబంధాలకు చెప్పలేని సీక్రెట్లు స్నేహితులు చెప్పుకుంటారు తెలుసా? ఎంత ఇంటిమెసీ, ఎంత చేరువుగా ఉంటారు. ఈ రోజుల్లో ట్రూ ఫ్రెండ్షిప్ అన్న తెలియట్లే, అసలు లోకంలో లేదు. నిజంగా మనం ట్రూ ఫ్రెండ్షిప్లో ఎవరికన్నా ఏమైనా చేసామనుకో, ఆడ తర్వాత ట్రూ కలర్స్ చూపిస్తున్నాడు. మళ్ళీ ఆడికి ఆడి మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. సరే ఆలోచించండి. అందుకే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? దేవుడు ప్రేమస్వరూపి అంటున్నాడు. ఎవరు? ఆ ప్రేమ ఉంది కాబట్టి నీ కోసం, నా కోసం ఆయన ప్రయాణం చేసేది యెరూషలేములో. ఎందుకు? చంపబడటానికి. ఎవరి పాపాల నిమిత్తము? నా పాపాల నిమిత్తము, మీ పాపాల నిమిత్తము. మాంసాండిగానే ఏదో సంతోషంగా ఇలా తిరిగేయటం కాదు. తాత్కాలిక సంతోషాలు ఎత్తుక్కోకండి, శాశ్వత కాల సంతోషం ఎత్తుక్కోవాలి. శాశ్వతమైనది కావాలా, తాత్కాలికమైనది కావాలా? శాశ్వతమైనది. అదే 4వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 8వ వచనంలో చూసుకుంటే ఏమంటాడు? దేవుడు ప్రేమస్వరూపి, ఎరగడు, ప్రేమ లేనివాడంట. మళ్ళీ అలా కిందకు వస్తే ఏమంటాడు? దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడిందంట, రివీల్ అయింది అక్కడ. సరే ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో మీరు వెళ్ళి మిమ్మల్ని క్వశ్చన్ వేసుకోండి ఇంట్లో. హూ ఈజ్ సిన్సియర్లీ లవింగ్ యూ? వేసుకోండి. ఎన్ని పేర్లు వచ్చినాయో రాసుకోండి, చూసుకుని కాసేపు చెప్పేయండి, తర్వాత ఎవరికి చూపించద్దు. దేవుళ్ళ ప్రేమించారా లేదా వాళ్ళని మొదటి క్వశ్చన్ వేసుకోవాలి. సరే ఆలోచించండి. ఈయనలాగా ఎవరన్నా ప్రేమించారా? యేసు ప్రభులాగా ప్రాణము పెట్టిన అంత ప్రేమ పెట్టాడు ఆయన ప్రాణం. ఆ దేవుడి కోసం చేశారులేండి అన్న,
దేవుడు కాబట్టి చేశాడులే అన్న అజ్ఞానులు కూడా ఉన్నారు క్రైస్తవులు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. చులకన చేసి చూడకండి. గాడ్ విల్ సర్టన్లీ పనిష్ యూ. ఖచ్చితంగా శిక్షిస్తాడు. అర్థమైందా? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఆయన ఎలా చేశాడు? ఆ సిలువ మ్రాను మీద ఆయన ఆ ప్రేమను చూపించాడు. మనం దేవుణ్ణి తిరిగి ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? యవనస్తులు చెప్పాలి. ఈ రోజుల్లో బోధకులు కూడా ప్రేమ అంటే ఏంటి అన్నది కూడా నిర్వచనం చెప్పలేకపోతున్నారు. ప్రేమ అంటే ఏంటి? చాలాసార్లు నిర్వచనం చెప్పారు. తక్కువని వచ్చేది క్రైస్తవులకు, ఎందుకంటే దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళకి వచ్చేస్తుంది. మీరు లేఖనాల్లో తదేకంగా చదవరు. ఏంటి? చదవరు. ఇక్కడికి వెళ్ళిపోయిన వెంటనే మారిపోతారు మనుషులు, రూపాంతరం చెందిపోతారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే కదా. రూపమే మార్చేస్తారు ఇక్కడికి వెళ్ళిన వెంటనే. ఇక్కడికి వచ్చిన వెంటనే సాధు జంతువుల్లాగా వస్తారు. ఇక్కడికి బయటికి వెళ్ళిపోయిన వెంటనే క్రూర జంతువులు అయిపోతారు. ప్రేమ అంటే ఏంటి? ఉపదేశానుసారం ఏంటంటే పవిత్రమైన హృదయం నుంచి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుంచి కలుగు ప్రేమే. అలాగే అవుతుంది ప్రేమ, దైవ ప్రేమ. అవి లేకుండా వచ్చిందంటే అది ప్రేమ కాదు కదా. ఒకసారి ఆలోచించండి. మనం ప్రేమ యందు నిలిచి ఉండాలి అంటే దైవ ప్రేమలో ఉండాలి. దైవాన్ని ప్రేమించాలంటే దైవాజ్ఞలన్నిటిని అనుసరించి జీవించాలి. ఎందుకు అనుసరించి జీవించాలి? అంత ప్రేమ ఇంకెవరన్నా చూపించగలరా అని ఆయనకు వచ్చినేసాడు. మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చనిపోయారు అనుకో, ఒక గంట ఎడుస్తాం, ఓ రోజు ఎడుస్తాం, ఒక బాగా అయితే ఒక వారం రోజులు దుఃఖంగా ఉంటాం, తర్వాత మర్చిపోతాం. అంతేనా? అంటే మనం ప్రేమిస్తున్న వాళ్ళని ప్రేమిస్తాం. సరే ఆలోచించండి. ఈయన మన కొరకు చూపించిన అంత విశ్వాస్యత, అంత ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడో కంఠస్థ క్రైస్తవులు ఉన్నారు. జకరయ్య 9:9 అనుకంటే అప్పచెప్పేతారు పైనుంచి కింద వరకు, ఒక్కటైనా మిస్టేక్ లేకుండా అప్పచెప్తారు. కానీ డూ యూ రియల్లీ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ బై హార్టింగ్, వాట్ యు ఆర్ సెయింగ్? నీకు నిజంగా అర్థమైందా వచనం? సరే ఆలోచించండి. ఆ వచనంలో ఉన్న సారము, జీవము, బలము, శక్తి నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావా అన్నది ప్రశ్న కదా ఇప్పుడు క్రైస్తవులకు. అందుకే క్రైస్తవులు ఇలాగ ఉన్నారు. ఇందాక మా చెల్లి చెప్పినట్టు అవాస్తవాలైన పాటలు పాడుతున్నారు. ఇప్పుడు ఆ మ్యూజిక్ మంచి బీట్ ఉండాలి. ఈ మధ్యన చాలా మంది పాపము హైందవులు క్రైస్తత్వంలోకి వచ్చినందుకు కొంచెం భజన పాటలు ఎక్కువైపోయినాయి. ఏమైపోయినాయి? భజన స్టార్ట్ చేయగానే ఒళ్ళు ఊగుతూ ఉంటుంది, శరీరం ఏంటిది ఊగుతూ ఉంటుంది, ఇలాగ. అలాంటివి కాకుండా వాక్యానుసారమైన కీర్తనలు కావాలి మనకి. ఏం కావాలి? వాక్యానుసారం. ఆ కీర్తన నిన్ను బలపరచాలి, ఆ కీర్తన నిన్ను ప్రేరేపించాలి, ఆ కీర్తన నిన్ను దేవునిని ఆరాధించుకోవటానికి ఆ కీర్తన నీకు దోహదపడాలి, కీర్తించడానికి. అలాంటివి లేవు. ఒక ఆవిడ పాడుతుంది, ఎంత అసభ్యమైన పదజాలము అది. నవ్వుతున్నాడు చూడు, ఆడు వాడతాడు ఆ మాటలు కామెడీకి. అసభ్యమైన పదజాలం. అసభ్యమైన పదజాలం ఎవరు వాడతారో చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. అపవిత్రమైన జీవితం ఉన్న వాళ్ళే వాడతారు.
పవిత్రమైన జీవితంలో ఉన్న వాళ్ళు వాడరు. దేవుని యొక్క రక్తంలో కడగబడి పవిత్రతను కాపాడుకుంటున్న వారు వాడరు అసభ్యమైన పదజాలం. సరే ఆలోచించండి. మీకు ఎంత ఫ్యాక్ట్గా ఎంత నాకు తెలిసిన ఫ్యాక్ట్ స్ట్రైట్గా ఎందుకు చెప్తున్నానంటే, మీరు వివేచన వాడి ఏది దైవికమో ఏది దైవికమో కాదన్న తెలుసుకోవాలి ఇన్స్టంటానియస్గా. యేసు ప్రభువు వారి యొక్క ప్రయాణం చూడండి. ఈ ప్రయాణంలో ఆయన ముందుగానే చెప్తున్నాడు, చంపబడతాను. డీటెయిల్గా చెప్పాడా? ఈ ప్రయాణం చేస్తున్నాం కదా, ఈ ప్రయాణం ప్రయాణ అంతం ఏంటో తెలుసా? మనుషుల చేతికి నేను అప్పగించబడతాను. ఎవరి చేతికి? ఏ మనుషులైతే ఆయన అంటే భయంకరమైన ద్వేషాన్ని పెంచుకున్నారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్టేటస్ ఏంటి లోకంలో? శాస్త్రులు, యాజకులు. ఎందుకు? వాళ్ళు శివుని ప్రేమించేవాళ్ళు. ఏం ప్రేమిస్తున్నారు? అందుకే కదా దేవుని ప్రార్థనా మందిరాన్ని ఎలా చేశారు? వ్యాపారం చేశారు. అందుకే కోపం వచ్చింది దీనికి. ఇప్పుడు ఈ వ్యాపారాలు చేసి వాళ్ళ దగ్గర జనాలు వెళ్ళిపోతున్నారు. ఒక మనిషికి సువార్త ప్రకటించిన అనుభవం ఉందా? ఎవరికన్నా సువార్త ప్రకటించారా? ఒకసారి ఆలోచించండి. అవతల మనిషి ఎటువంటి అవగాహనతో ఉన్నాడో కూడా కనిపెట్టుకోలేని పరిస్థితి ఈ రోజుల్లో క్రైస్తవులు. ఇంకేం సువార్త ప్రకటించారు వీళ్ళు? కాసేపు వాడితో స్పెండ్ చేసి సువార్తను ప్రకటించే అనుభవాన్ని సంపాదించుకోండి. అప్పుడు తెలుస్తుంది మాధుర్యం, దైవంలో ఉన్న మాధుర్యం. నేను అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మత్తయి గారు ఇదే, లేవీయుడైన మత్తయి గారు ఇదే, మత్తయి గారు చెప్పబడిన నెరవేరున్నట్లు ఇది అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమార్తెతో చెప్పుడు. అంటే పొయటిక్ ఎక్స్ప్రెషన్, అంటే అక్కడున్న ప్రజలందరితో చెప్పు అని అర్థం. చాలా మంది సేవకులు ఈ రోజు గాడిద పిల్ల దగ్గర ఆగిపోతున్నారు. గాడిద కాదు కదా మెయిన్ మనకి ఇక్కడ. ప్రయాణం చేసిన యేసు ప్రభువు వారు మెయిన్ మనకి ఇక్కడ. ఎవరో ప్రాముఖ్యులు ఇక్కడ మనకి? యేసు ప్రభువు వారు. అదే చెప్తున్నాడు మత్తయి గారు. ఏం చెప్తున్నాడు అంటే, అయ్యో మన యొక్క ప్రవక్త ప్రవచించాడు కదా, అది గ్రహించండి, ఆయన ఈయనే మెస్సయ్యా అని చెప్తున్నాడు. ఆయన ప్రవచనాలు ఎప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? దాని నెరవేర్పుని చూసుకోవాలి. ప్రవచనం అన్న దాని నెరవేర్పు చూసుకుంటే ఆ ప్రవచనం ఏంటో అర్థమైపోతుంది. కొన్ని ప్రవచనాలు మన బైబిల్ గ్రంథంలో 2 కాలమానాలని కలిపి రాసేశారు. ఏ ప్రవచనం నెరవేరింది, ఏ ప్రవచనం నెరవేరటానికి ఇంకా సమయం పడుతుంది, ఏ కాలంలో ఉన్నదో తెలుసుకోవాలి మనం. సంవత్సరం ప్రకటించడానికి ఆయన వచ్చేసాడు, ప్రతిదండన చేయడానికి రాబోతూ ఉన్నాడు. 2 కలిపి ఒక ప్రవచనమే. అర్థమవుతుందా మనకి? టైం సెన్స్ అసలు ఉందా? చదివేస్తాం అంతే. బైబిల్ చదివేసేటడికి ఈడు బైబిల్ చదివేసి ఆ ఫుల్ స్టాప్ దగ్గర ఆగిపోయేటడికి ఈడికి ఆశీర్వాదం వచ్చేది. ఏం కావాలి? జీవితాన్ని తెలియాలి దేవునిలో. చాలా ఫేస్ చేస్తూ ఉంటాం మనం లోకంలో. యేసు ప్రభు వారు ఎలా వాటిని తట్టుకుని విజయుడుగా నిలబడ్డాడో ఆ అనుభవం తెలుసుకోవాలి మనం. హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు, సొగసైనను స్వరూపమైనను లేకుండా చేసేశారు. యట్ ఆయన సజీవుడిగా విజయుడిగా మరణాన్ని జయించి లేచాడు. ఎంత విజయం ఉంది దాంట్లో!
గ్రహించారా? బైబిల్ లేఖనాలు అర్థం చదువుతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మానేస్తారు. ఈ మధ్యన మన చచ్చోళ్ళని చూస్తుంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. నేను ఇంతగా వీళ్ళ మీద ఇంతగా ప్రేమ చూపిందంటే వీళ్ళు అర్థం చేసుకోలేదు కదా, ఇంకా చాలులే అన్న కంక్లూజన్కి వచ్చేసాను నేను. ఇంకా చాలులే అన్న కంక్లూజన్కి వచ్చేసాను. అర్థం కావట్లా మీకు? వెళ్ళిపోయిన వెంటనే అందుకే చెప్పాను కదా, రూపాంతరం చెందుతారు. ఇక్కడ నాకు ఎదురుగుండా కూర్చున్నప్పుడే ఇంత చక్కగా కూర్చుంటారు, బయటికి వెళ్ళిపోయిన వెంటనే మైండ్ వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, వేరే వాటిల్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే భక్తి సాధనలో ఉండరు. దేంట్లో ఉండరు? భక్తి సాధనలో ఉండరు. మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే ఏమన్నా చూడండి. అక్కడ యేసు ప్రభువు వారిని ఎలా ఎదుర్కొన్నారు ప్రజలు అన్న విషయం తెలుస్తుంది మనకి. మరియు ముందు వెలుచున్న వారును వెనక వచ్చుచున్న వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయం అని కేకలు వేసి ప్రజలు ఎంత అలా రిసీవ్ చేసుకున్నారో చూడండి. యేసు ప్రభు వారిని చక్కగా బట్టలు పరిచారు. ఆ పశువు మీద కూడా ఆయన దాని మీద ఆసీనుడయ్యాడు. ఆయన ఆ యొక్క పశువు మీద ప్రయాణిస్తూ ఉంటుంటే ఆ యొక్క మార్గంలో కూడా ఏమేశారు? బట్టలు పరిచారు, చెట్టు కొమ్మలు పరిచారు, అన్నీ పరిచారు. ఇట్ వాజ్ గ్రాండ్ వెల్కమ్ అన్నమాట. ఎందుకు అంటే ఆయన ఎన్ని మిరాకల్స్ చేశాడో. నో మ్యాన్ కెన్ డూ ఇట్. ఏ మనుషుడు చేయలేడు. అందుకే ఏమన్నాడు? నీకు దేవుడు తోడుగా ఉంటేనే కానీ నువ్వు చేసే పనులు ఏ మనుషుడు చేయలేడు. నువ్వు చేస్తున్నావు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వీళ్ళు ఏం ఐడెంటిఫై చేశారో తెలుసా? ఆయన మాకు స్వతంత్రం ఇస్తాడు బానిసత్వం నుంచి అని ఐడెంటిఫై, శారీరకంగా ఆలోచించారు. అసలు ఆత్మీయంగా వారు పాపానికి దాసులైపోయారు. ఆ పాపము నుంచి రక్షించే ఆయన ఈయనే అన్న అది వారికి తెలియలేదు ఆ రోజు. మనకు ఇప్పుడు తెలుసు. ఆ క్లారిటీ ఇచ్చాడు దేవుడు మనకి, ఆ రెవల్యూషన్ ఇచ్చాడు దేవుడు మనకి. మనం గ్రహిస్తున్నామా అన్నది పాయింట్. ఏం చేశారు వాళ్ళు? ఆయన్ని గ్రాండ్ వెల్కమ్ లో రిసీవ్ చేసుకున్నారు. ఆయన్ని దాని ఆలోచించారు, మనము ఏం చేస్తున్నాం, వాట్ వీఆర్ డూయింగ్. తలుపు యొద్దే, హృదయం అనే తలుపు యొద్దనే దేవుడే తట్టుతుంటే తీసావా అన్నది క్వశ్చన్. ఇప్పుడు ఎవరు తట్టుతున్నారు? హూ ఈజ్ నాకింగ్ అట్ యువర్ హార్ట్ అన్నది ఇంపార్టెంట్. నేను కాదు, ఎవరు? దేవుణ్ణి నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానిస్తున్నావా, లేకపోతే దేవుణ్ణి ఆహ్వానించట్లేదు? దేవుణ్ణి ఆహ్వానిస్తే ఆయన నీకు సమాధానం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. నీ పాపాన్నంతటినీ ఆయన ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. సార్ ఆలోచించు, ఎంత చక్కగా చెప్పారు. ఈయనంటే ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? లోకమంతా ఈయన వెనకాలే ఉన్నది. అప్పుడు లాజరును ఏం చేశాడు ఈయన? మరణించి ఎన్ని రోజులు గడిచిపోయింది? 3 దినాలు గడిపించిపోయిందా? అయినప్పటికీ లాజరు తిరుగురా అనగానే ఈయనే మార్గము, సత్యము, జీవము, పునరుద్ధానము, జీవము ఈయనే కాబట్టి లేచి వచ్చాడు. ఎన్ని కల్పిత కథలు ఉన్నాయో తెలుసా లోకంలోని? నేషనల్ జియోగ్రఫీలో చూపించారు. మీరు చూడరు కదా. ఈటీవీ, మా టీవీ, నీ టీవీ, నా టీవీ చూస్తారు. నేషనల్ జియోగ్రఫీలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. లాజర్ అంట అదొక లాంటి మద్యం తాగేశాడంట. మద్యం తాగేస్తే 72 గంటలు నిద్రపోతారంట, మత్తులో ఉంటారంట. యేసు ప్రభు వచ్చి పిలిచే టైం కంట ఆయనకు మత్తు విడిచిపోయిందంట, వచ్చేసాడంట బయటికి. చూసారు ఎప్పుడన్నా అలాంటి?
సీరియల్స్ చూసే అలవాటు ఎంతమందికి ఉంది? మగోళ్ళు ఆడవాళ్ళకి ఆ? ఎంతమందికి ఉంది? నవ్వుతున్నారు చూసారా? సీరియల్స్ లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు దాంట్లోనే స్టిక్ ఆన్ అయిపోయి ఉంటే మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తెలుసా మీకు? మానసికమైన సమస్యలు వస్తాయి మీకు. రీల్స్ కూడా అంతే, మానసికమైన. నేను పాలిటిక్స్ లో ఇండియాలో ఏం జరుగుతుంది రీల్స్ చూస్తూ ఉంటాను. మన రాత్రి అయ్యి బాబు ఎక్కువైపోతుందని మూసి పడుకుని పోయి. అంటే మన భారతదేశం యొక్క ప్రభుత్వం ఎలా రన్ అవుతుంది, ఎన్ని రకాలైన పనులు జరుగుతున్నాయి, దారుణమైన పనులు. దాంట్లోనే న్యూస్ ఛానల్స్లో చెప్పట్లేదు. న్యూస్ ఛానల్స్ అన్నీ భయంకరమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయిపోయినాయి. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఛానల్స్ ఉన్నాయి, అట్లా ఛానల్స్ చూడాలి. హిందీలో చూడాలంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూస్తేనే కానీ వాస్తవాలు బయటకు రావట్లేదు ఇప్పుడు ఈ రోజుల్లో. ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుంది ప్రపంచంలో? ఒక తప్పును కప్పిపెట్టుకోవడానికి జరుగుతుంది, ఓ పాపాన్ని కప్పేయటానికి చేస్తున్నారు యుద్ధం. అంతేగాని మీలాంటి నాలాంటి సామాన్యుడికి వచ్చేది ఏమీ లేదు. ఒకసారి ఆలోచించండి. మనం లూకాసు వార్త 19వ అధ్యాయంలో 39-40 వచనాలు చదువుకుందాం. ఆ సమూహంలో ఉన్న ఆ ఆ నీ శిష్యుల్ని గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరికి నేను ఎడలా ఈ రాళ్ళు మీతో చెప్పు. ఎందుకు వాళ్ళు అన్నారు? కొంతమంది పరిచయులు ఏమంటున్నారు ఆయన్ని? ఓసన్నా అని. ఓసన్నా అర్థం ఏంటో తెలుసా? సేవస్ అని అర్థం, మమ్మల్ని రక్షించు అని అర్థం. ఇవాళ పాట పాడారు కదా ఏదో, మమ్మల్ని రక్షించు అని. సార్ ఆలోచించండి. ఈర్ష్యులకి ఆయన ఫాలోయింగ్ చూసి ఆయన ఎంతమంది ఫాలో అవుతున్నారు? చాలా ఫాలో అవుతున్నారు. ఆయనలో ఉన్న సమాధానం ఐడెంటిఫై చేసి, ఆయనలో ఉన్న ఆ చక్కటి ప్రేమను ఐడెంటిఫై చేసినోడు ప్రతి కూడా ఫాలో అవుతాడు ఆయన్ని. ఇప్పుడు కూడా ప్రేమను అమ్మలేము, కొనలేము. ప్రేమ అన్నది అనుసరించడం వల్లే దొరుకుతుంది. ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి అనుసరించాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎంత ఈర్ష్య వచ్చిందండి వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పు అన్నారు వీళ్ళు, ఈ పరిచయులు. యేసుప్రభు ఈ రోజున ఏం చేశాడో తెలుసా? తన్ను రాజుగా ఆయన మేనిఫెస్ట్ చేసుకున్నాడు, ప్రకటించాడు. నేనే రాజును, నేనే మెస్సయ్యను అని రివీల్ చేసుకున్నాడు. మేనిఫెస్ట్ అనే పదం కరెక్ట్ కాదు, రివీల్ చేసుకున్నాడు. ఆ ప్రత్యక్షతను చూపించాడు వాళ్ళందరికీ. సరే ఆలోచించాలి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిచయులు, వీళ్ళకి ఈ కొందరితోనే ప్రాబ్లము. ఈ కొందరితో చాలా ప్రాబ్లం తెలుసా? వీళ్ళు సొంత లాభం కోసం మొత్తం అంతా పొడి చేసేద్దాం అనుకుంటారు.
అయిపోయారు. ఈర్ష్య భయంకరమైన మత్సరం అది. అందుకే ఆ ద్వేషంలో ఏం చేశారు ఆయన్ని? సిలువ వేయము సిలువ వేయము అని అనిపించి సిలువ వేయము అని చెప్పి సిలువ ఏం చేశారు. కానీ ఈయన ఏం చేశాడు? ఈయన మరణాన్ని జయించి లేచాడు. ఈ ఒక్క విషయం క్రైస్తవులకు అర్థం కావట్లేదు. మరణాన్ని జయించి లేచాడు అని ఇంకా శారీరకంగానే ఆలోచిస్తా ఉంటారు. సార్ ఆలోచించు. అందుకు యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ వచనం 18, 19 వచనాల్లో చూస్తే యోహాను గారు చక్కటి డీటెయిల్ ఇచ్చాడు. ఆయన సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయేరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునేది. చూసారు, వీళ్ళు ప్రాబ్లం అంతా లోకం ఆయన వెంట వెళ్ళిపోయిందని. ఆయన లాజర్ని సజీవునిగా చేసినప్పుడు ఉన్న వారు సాక్ష్యం ఇచ్చారు. ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారో చూడండి. అందరూ ఎదుర్కోవడానికి వచ్చేసారు ఆయన చూడటానికి. సాక్ష్యం అంటే ఈ రోజుల్లో వ్యాపారం అయిపోయింది. వాక్యం వద్దు వాక్యం వద్దు, సాక్ష్యం అంటే మారిపోతారా అంట. వీళ్ళు చెప్పేది అబద్ధం అయితే ఎలా మారిపోతారు? అవాస్తవాలు అయితే ఎలా మారిపోతారు? అక్కడ వాస్తవం చెప్పబడింది కాబట్టి ఏం రాసింది? ఎదుర్కోవటానికి వచ్చారు ఆయన్ని. వాస్తవాలు సాక్ష్యంగా వినబట్టలేదు ఈ రోజుల్లో. దాన్ని బాగా హైలైట్ చేసి ఒక స్టోరీ లాగా చెప్తే వచ్చేస్తారు జనాలు. అందుకే 1000 మంది విన్నా మార్పు రావట్లా. ఆ టైం కదా ఎంటర్టైన్మెంట్ అంతే. ఇలా విమర్శింతే అస్సలే నచ్చదు తెలుసా? ఎవరికైనా నచ్చుతుందా? ఏ పేదరు ఇన్ని రాళ్ళు వేసి కొట్టేయండి అంటారు అంతే. నన్ను వాక్కు కావాలి. ఎవరు వాక్కు? దేవుని వాక్కు. దేవుని ఉక్తిలోనే ఒక మనిషి యొక్క హృదయం మారుతుంది. ఉక్తితోనే మారుతుంది. వినిపించాలి. ఎంత రాతి హృదయాన్నైనా బద్దలుకొచ్చుకుని ప్రాణాత్మలను శోధించేది దైవవాక్యమే, మనుషుల యొక్క ఫ్యాబ్రికేషన్ కాదు. సరే ఆలోచించుకోండి. ఈ పరిచయాలకి ఎప్పుడు ప్రాబ్లమే. ఏం చేశారంట? ఎన్ని ప్రయత్నాలు చేసినా లోకం ఆయన వెంట వెళ్ళిపోయిందన్న బాధ ఉంది వాళ్ళకు బాగా. మీరు మీ యొక్క బంధువుల్ని వాళ్ళని వదిలేసి వచ్చారు. దీంట్లో స్థిరంగా ఉండిపోయింది. ఈయన తోడుగా ఉన్నంత తోడు మీ బంధువుల దగ్గర దొరకదు. ఈయన సహాయం చేసినంత సహాయం మీ బంధువుల దగ్గర దొరకదు. మీ వాళ్ళ దగ్గర దొరకదు. వీళ్ళని ఎగ్జామిన్ చేసుకోండి, పరీక్షించుకోండి. యు విల్ నెవర్ గెట్. అర్థమవుతుందా? ఈయన ప్రేమ లాంటి ప్రేమ మనుషుల దగ్గర దొరుకుతుందా? సరే ఆలోచించండి. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోరు. మీ కుటుంబస్తులే. నువ్వే మీ కుటుంబస్తులను అర్థం చేసుకోవు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. పరిచయుల్లాగా శాస్త్రులాగా ఉండొద్దు. ఎవరిలా ఉండాలి? దైవాన్ని అనుసరిస్తూ, దైవాన్ని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను వెంబడిస్తూ. ఆయన ఆజ్ఞలను వెంబడించడమే దైవాన్ని ప్రేమించడం. లోకానుసారమైన కోరికల్ని కోరుకోకూడదు. అవి మితంగా ఉంచుకోండి. అండర్ కంట్రోల్లో ఉండాలి. ఏం కావాలి మనకి? దైవంతో సహవాసం కావాలి. నీకు ధైర్యం కోల్పోయావంటే ధైర్యం ఇచ్చేవారు ఎవరు? ఇప్పుడు ఎవరన్నా ధైర్యం కోల్పోయారనుకో, మీరు మీ దగ్గరికి వచ్చి రోజు నేను ఎలా నిలబడతా ఉన్నానా ధైర్యం రాదు మీకు.
మీరు ఎవరిని ఆశ్రయిస్తే ధైర్యం వస్తుంది? వెంటనే ధైర్యం నింపేస్తాడు తెలుసా. సార్ ఆలోచించుకోవాలి. అందుకే దైవంతోనే ఉండాలి. అందుకే 1 పేతురు పత్రిక 4:7 8 లేవంటాడు. చెడుని ముగించుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడి. ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల మిక్కటమైన ప్రేమ గలవారై ఉన్నది. ఎవరు ప్రేమించాలో కూడా తెలియాలి. ఎవరిని ప్రేమించాలన్నాడు దైవ లేఖనాల్లో? నీ పొరుగువాడిని, నీ శత్రువుని ప్రేమించు అన్న దాంట్లో హద్దులున్నాయి. నీ పొరుగు వాడిని ప్రేమించి నీతో సఖ్యతగా ఉండి నీ శ్రేయస్సును కోరుకునే వాడిని నువ్వు ఎలా ప్రేమిస్తావో అలా ప్రేమించు. అందుకే ఇక్కడ రాశాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా ఏ బుద్ధితో ఉండాలంట? స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి. ఇంకెలాగుండాలి? ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. చేస్తున్నావా? ప్రార్థన అంటే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసేసుకుని ఇంట్లో పని చేయాలని మూసేసుకుని ఉంటారు తెలుసా కొంతమంది. ఇంట్లో పని చేయాలని ఒక ఆవిడ కోసం సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ బంధువుడే. మా అమ్మగారికి అంటే వాళ్ళ అత్తగారికి పని చేసి పెట్టాలని నేను ప్రార్థన చేసుకుంటున్నానని లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుందంట. అది తప్పు కదా. అలా ఉన్నారు చూడండి క్రైస్తు. అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. నీ అంతం కూడా సమీపంగా ఉన్నది అని తెలుసుకోవాలి. అక్కడ అది తెలుసుకోవాల్సిన మ్యాటర్. అందుకు స్వస్థ బుద్ధితో ఉండాలి, మెలకుగా ఉండాలి. మళ్ళీ నేను ఎలాగుండాలి? అది దైవ ప్రేమే, దేవుని ప్రేమ అనేకమైన పాపాలను కప్పిందని తెలుసుకుని ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండాలి, ప్రేమిస్తూ ఉండాలి. దేవుడు యొక్క హృదయంలో నువ్వు నేను ఉన్నాను. ఎంత భాగ్యం అది. ఆయన మనసు నీ మీదే ఉన్నది. ఎంత భాగ్యం అది. ఆయన విశ్వాస్యత కుమ్మరిస్తూ ఉన్నాడు. ఎంత భాగ్యం అది. ఆ భాగ్యాన్ని కోల్పోవద్దు. దైవంతోనే సహవాసములో ఉండండి. దైవము నిత్యము ఏకరీతిగా ఉండి ఆయన ప్రేమిస్తూ ఉన్న దేవుడు. నిన్ను విడవడు, ఎడబాయుడు. లేఖనాలు వినివారు మాత్రమే కాకుండా లేఖనాలు అనుసరించి జీవించి బలమైన వారుగా ఆ దైవ బలం పొందుతూ విజయులుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.